వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పటికీ కూడా హీట్ తగ్గడం లేదు. ఈ కేసులో వైసీపీ కీలక నాయకులు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని వేసిన పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదని ఆరోపిస్తూ కేసును సిబిఐకి అప్పగించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు విచారణలో భాగంగా హైకోర్టు 9వ తేదీన కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు చేపడుతున్న సిట్ తమ స్టేటస్ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో సమర్పించాలని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ విజయవాడ నుంచి అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఒకవైపు సాయి కృష్ణకు సంబంధించి పూర్తిగా అతన్ని సిట్ అధికారులు ధృవీకరించారు, అతన్ని పూర్తిగా చంపేశారు, లాకప్ డెత్ జరిగింది అని చెప్పి. అయితే మరోవైపు వైఎస్ఆర్సీపీ నాయకులేమో ఒకవైపు పారదర్శకంగా ఈ సిట్ దర్యాప్తు జరగట్లేదు అని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వాళ్ళు కోరుకుంటున్నది ఏంది అంటే ఇక్కడ న్యాయం జరగలేదని కోరుకుంటున్నారా? అంటే వాస్తవంగా ఏదైతే రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి సాయి కృష్ణ లాకప్ ఏదైతే ఉందో ఇప్పటికే సిట్ చాలా వేగంగా అయితే తన దర్యాప్తును అయితే కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. సిట్ ఏదైతే ఆ దర్యాప్తులో భాగంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి మా నాగరాజుని ప్రధాన ముద్దాయిగా చేస్తూ ఏదైతే లాకప్ లో డెత్ జరిగింది, కొట్టి చంపారు, శవాన్నే మాయం చేశారంటే ఇప్పటికే అయితే ఆరోపణ ఏదైతే ఆ దర్యాప్తులో అయితే పేర్కొన్నారు. దర్యాప్తులో పేర్కొంటూ ఇప్పటికే దాదాపుగా 6గురిని అయితే ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ లోకి పంపించినట్టు చూస్తాను. ఇప్పటికే నాగరాజుని అయితే కస్టడీ పిటిషన్ కోర్టుతో కూడా విజయవాడ కోర్టుతో పాటు హైకోర్టుతో వచ్చినటువంటి కొన్ని నిబంధనలతో కూడుకున్నటువంటి కస్టడీ ఇవ్వటం, దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టిన పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సిట్ అయితే తన దర్యాప్తులో అన్ని రకాలుగా ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా దర్యాప్తు చేస్తున్నామంటే ఇప్పటికే కూడా న్యాయస్థానానికి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం కూడా అతన్ని ఏదైతే సిఐని ఎక్కడ అతన్ని మనం విచారించేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా వీడియో ఆడియో రికార్డింగ్ చేస్తూ తనకి ప్రాణానికి కానీ తనకు ఏదైతే తనకు వ్యక్తిగతంగా భంగం కలగకుండా తనని విచారించాలి అంటూ కూడా చేసినట్లంటే ఏదైతే ఆ వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలన్నిటికి ఒక వ్యక్తి అయితే ఇప్పటికే ఏదైతే సిట్టు పోలీసులే హత్య చేసి మరొక పోలీసులతో విచారణ చేయించడం ఇది పారదర్శకంగా లేదు, అసలు న్యాయం జరగదు సాయి కృష్ణ లాకప్ ఇది కేవలం పోలీసులకు రక్షణ కోసమే ఈ యొక్క సిట్టు ఉందని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు పేర్ని నానితో పాటు అంబటి రాంబాబు ఇలాగా వీరిద్దరూ కూడా హైకోర్టును అయితే సంప్రదించినట్టు చూస్తాను. ఈ కేసుని సిబిఐకి దర్యాప్తుకు అప్పచెప్పాలి, అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది, దీనిపైన అనుమానాలు ఉంటాయని కూడా న్యాయస్థానాన్ని అయితే తలుపు తట్టడం అయితే చూస్తాను. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు అయితే ఈ రోజు దీనిపైన పూర్తి విచారణ జరిపి ఇటు సిబిఐకి ఇస్తుందా లేకపోతే సిట్నే మళ్ళీ కొనసాగించే విధంగా ఆర్డర్ ఇస్తుందని మరి కాసేపట్లో అయితే మనకి అందుతున్న సమాచారం. ఇటు మరోవైపు అటు నాగరాజుకు సంబంధించిన కస్టోడియల్ కి సంబంధించి అంటే తమకు ఆధీనంలోకి తీసుకోవాలని మరోవైపు సిట్ ఏమైనా పిటిషన్ దాఖలు చేసిందా? ఇప్పటికీ సుప్రీంకోర్టు అయితే తట్టినట్టు అయితే చూస్తానన్నా. ఏదైతే కింద కోర్టు మొట్టమొదటిగా కింద కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ న్యాయస్థానం అయితే 15 రోజుల పాటు తన కస్టడీ కావాలని కోరిన నేపథ్యంలో 8 రోజుల పాటు తన కస్టడీని తీసుకోవచ్చు అని చెప్పి ఇచ్చింది. కానీ దాంట్లో కొన్ని సూచనలు అయితే చేసింది. తన లాయర్ల సమక్షంలోనే అదే రాజమండ్రి సబ్ జైల్లోనే విచారించాలని చెప్పేసి 8 రోజుల పాటు విచారించాలని చెప్పి కింద కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ సిట్ హైకోర్టును అయితే సంప్రదించడం చూస్తాను. హైకోర్టు 1 రోజు మాత్రమే తన కస్టడీకి ఇచ్చి రిమైనింగ్ 7 రోజులను కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే దర్యాప్తు చేయాలి అని చెప్పి ఇవ్వటం ఇది దర్యాప్తుకి ఆటంకం కలిగిస్తుంది అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టును సంప్రదించి కంప్లీట్ గా పారదర్శకంగా వ్యక్తిగతంగా ఏదైతే భద్రతో కూడుకున్నటువంటి దర్యాప్తే చేస్తాము, ఇదంతా కూడా మా సమక్షంలో చేస్తామంటూ కూడా సిట్ అయితే సుప్రీంకోర్టును అయితే అడగటం చేస్తాను. అది కూడా పెండింగ్ లో అయితే ఉన్నట్టుంది. ప్రస్తుతానికైతే ఇంకా సుప్రీంకోర్టు న్యాయస్థానం వాయిదా అయితే వేసినట్లయితే మనకు అనిపిస్తుంది. సరే, మరోవైపు అటు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా తనకు సిట్ పైన నమ్మకం లేదు, ఇదంతా కూడా కేసు కావాలని తప్పుదో పట్టిస్తున్నారు అని చెప్పి పదే ఆరోపిస్తుంది. అయితే ఇప్పుడు ఆవిడ కూడా ఏమైనా సిఐడికి అప్పయిప్పాలి అని చెప్పి ఏమైనా కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంట్లో? మొదటి నుంచి సాయి కృష్ణ వాళ్ళ తల్లి ఏదైతే విజయలక్ష్మి ఉందో ఆమె మొదటి నుంచి నాకు సిట్ పైన నమ్మకం లేదు, పోలీసులే చంపి పోలీసులతో విచారణ చేయించడం కూడా ఇది నాకు నమ్మకం లేదు, జుడిషియల్ ఎంక్వైరీ అంటే తను మొదటి నుంచి కూడా సిబిఐ కన్నా కూడా ఏదైతే
ఒక జ్యుడిషియరీ విచారణ కావాలని చెప్పేసి కోరుకున్నైతే మనం చూస్తాం. ఆ నేపథ్యంలోనే విజయవాడ ఆర్డీఓ కోర్టులో కూడా తనకు ఆర్డీఓ గారి సమక్షంలో అన్ని ఏదైతే సాక్ష్యాలు ఏదైతే ఉన్నాయో ఆ సాక్ష్యాలన్నీ కూడా తీసుకెళ్ళినట్లయితే చూస్తాను. అక్కడ కూడా విచారణ అయితే చేపట్టారు. కానీ మొదటి నుంచి ఏదైతే వాదిస్తూ వచ్చినటువంటి తల్లి సడన్ గా మరి పోలీసులు ఒత్తిడి కారణం కావచ్చు, లేకపోతే రాజకీయ ఒత్తిడి కారణం కావచ్చు, ఆ సిబిఐ ఎంక్వైరీ అనేక ఏదైతే ఉందో ఆ ఒత్తిడి నుంచి కాస్త వెనక్కి తగ్గినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కృష్ణ.